ఆ కుర్రాడు రోడ్డు మీద వెళుతుండగా అతనికి అనుకోకుండా భూమి లోపల బంగారు కాంతితో మెరుస్తున్న ఒక వస్తువు కనిపిస్తుంది. అతను వెంటనే దాన్ని తవ్వితీసి చూడగా ఒక పగిలిన బౌల్ బయటపడుతుంది. అయితే దానిపై ఉన్న డ్రాగన్ డిజైన్ను చూడగానే అది ఖచ్చితంగా ఒక అపురూపమైన వస్తువు అని అతను వెంటనే గ్రహిస్తాడు. వెంటనే ఆ కుర్రాడు దాన్ని తీసుకుని పురాతన వస్తువుల మార్కెట్కు వెళ్తాడు. అక్కడ ఉన్న షాపు ఓనరు అది కేవలం ఒక మామూలు గిన్నె అని అతన్ని ఎగతాళి చేస్తాడు. కాని సరిగ్గా అదే సమయంలో పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఆ గిన్నెను క్షుణ్ణంగా పరీక్షించి అది అత్యంత అరుదైన పోర్సిలైన్ బౌల్ అని కనిపెడతాడు. షాపు యజమాని అది విలువైనది కాదని వాదిస్తున్నప్పటికీ ఆ వ్యక్తి ఏకంగా 1,50,00,000 రూపాయల భారీ ధరను ఆఫర్ చేస్తాడు. అది చూసి షాపు ఓనర్ నోరెళ్లబెడతాడు. అక్కడి నుండి ఆ కుర్రాడు మరో షాపుకు వెళతాడు. కుర్రాడికి ఏమీ తెలియదని భావించిన ఆ యజమాని అతన్ని ఎలాగైనా బురిడీ కొట్టించాలని ప్లాన్ వేస్తాడు. తన దగ్గర ఉన్న వస్తువులకు 3 కోట్ల రూపాయల ధర చెబుతాడు. కాని ఆ కుర్రాడు మాత్రం సెటైర్ వేస్తూ ఇవన్నీ డూప్లికేట్ వస్తువులని, ఒక్కొక్క దాని విలువ 10 రూపాయల కంటే ఎక్కువ ఉండదని తేల్చి చెబుతాడు. తరువాత ఆ కుర్రాడు 2 వస్తువులను సెలెక్ట్ చేస్తాడు. మొదటి రెండింటికి సరే అన్న యజమాని ఒక స్నఫ్ బాటిల్ దగ్గరకు వచ్చేసరికి ఇది మింగ్ వంశకాలం నాటి గొప్ప వస్తువు అని, దీని ధర 3,000 రూపాయలని చెబుతాడు. అప్పుడు ఆ కుర్రాడు నవ్వుతూ అసలు స్నఫ్ బాటిల్స్ చైనాలోకి క్వింగ్ వంశకాలంలోనే ప్రవేశించాయని లాజిక్ చెప్పి యజమాని గుట్టురట్టు చేస్తాడు. తన పప్పులు ఉడకవని తెలుసుకున్న యజమాని వెంటనే దాని ధర 1,000 రూపాయలకు తగ్గిస్తాడు. కాని ఆ కుర్రాడు చాలా తెలివిగా 10 రూపాయలే ఇస్తాను, ఇష్టమైతే ఇవ్వు, లేదంటే లేదు అని తెగేసి చెబుతాడు. చివరకు యజమాని 30 రూపాయలకు ఒప్పేసుకుంటాడు. కుర్రాడు వెంటనే డబ్బులు చెల్లించి దాన్ని తీసుకుంటాడు. కాని అక్కడి నుండి బయటకు రాగానే ఆ స్నఫ్ బాటిల్లో ఏదో తేడా ఉందని అతను గమనిస్తాడు. వెంటనే తన గోల్డెన్ ఐస్ పవర్స్ ఉపయోగించి చూడగా అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఆ స్నఫ్ బాటిల్ లోపల దాగి ఉన్న రహస్యమేంటి, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి.